లేచి నిలబడండి. దివ్య బలి పూజ ప్రారంభించబడుతుంది. ప్రవేశ గీతం పాడుకుందాం. ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఇక్కడ ఒక సంవత్సరం పాటు పనిచేసి బదిలీ వెళుతున్నటువంటి సహగురువులైనటువంటి కత్తుల సునీల్ బాబు ఫాదరు, అదేవిధంగా బిరుదుగడ్డ రవి ఫాదరు, వీరి కోసం ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నటువంటి మనమందరము యోగ్య రీతిగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయముతో మన్నిపు కొరకు ప్రార్థన చేయుదుము. సహోదరి సహోదరులారా,
తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపమని సర్వేశ్వరుని మనవి చేయదము. తీర్థము ప్రోక్షించుట మన జ్ఞానస్థానమును జ్ఞాపకపరుచుచున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాస పాత్రముగా జీవింప దేవుడు మనకు సహాయపడునుగాక. సర్వశక్తి గల ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరాల జీవమునకు మూలాధారము. మా ప్రార్థన ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారదోలుటకు, రక్షణదాయకమైన నీ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుచున్నాము. మా రక్షణార్థమై నీ దయానుగ్రహము వలన జీవజలమును మా యందు నిత్యము ప్రవహింపచేయము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీరముల అపాయము నుండి తప్పించుకొందుముగాక. వీటన్నిటినీ దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీటి నిసారమును పోగొట్టుటకు ఉప్పుని నీటిలో కలుపమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభువా, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపము. ప్రభువా, ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందల్లా పిశాచపు తంత్రోపాయములను తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. వీటన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందం ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా. నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందం ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందం ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి
చేశాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలకు నిత్య జీవమును దయచేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువ దయచూపుము, క్రీస్తువ దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునా దేవునికి మహిమా, భూలోకవాసులకు సమాధానము, సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తిగల సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. జీవితైక పుత్రుడ శ్రీ యేసువా, దేవుని గొర్రె పిల్ల, లోక పాపములు పరిహరించెడివాడా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే మహోన్నతులు, పితయైన దేవుని ఆత్మతో నిండువారా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రములర్పించెదం. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతముగాను మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే. మొదటి పట్టణము నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములకు చెప్పిన విధములను వారికి వివరించెను. దానికి వారందరూ ఒకే గొంతుతో యావే చేసిన నియమములన్నిటికీ మేము పాటింతుము అని వారు పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నిటిని లిఖించెను. మరుసటి పొద్దుట కొండపాదు దగ్గరకు పూజా పీఠమును నిర్మించెను. ఇశ్రాయేలీల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు అర్పించుటకు సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇశ్రాయేలీలతో 12 పరుచువాండ్రలను కొంతమందిని పంపెను. మోషే కోడెలను ఎత్తుకొని కోడెల నెత్తురుతో సగము పొలములో పోసి మిగిలిన సగమును పూజా పీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలులకు వినిపించెను. వారు యావే శాస్త్రమునెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే పల్లెంలో నెత్తురును ఇశ్రాయేలుల మీద ప్రోక్షించి యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ రక్షణ పాత్రమును రక్షణ పాత్రమును చేత పుచ్చుకొని కృతజ్ఞతా వందనమును చెల్లింతును. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి సమర్పింపగలను. రక్షణ పాత్రమును చేత పుచ్చుకొని కృతజ్ఞతా వందనమును చెల్లింతుము. అందరూ రక్షణ పాత్రమును చేత పుచ్చుకొని కృతజ్ఞతా వందనమును చెల్లింతుము. ప్రభు ప్రజలకు ప్రోగేసి సమాజమున నా మ్రొక్కలు చెల్లించుటకు ప్రజలంతా మరణము ప్రభునకు మిగులు విలుదనకు ప్రభు నేను నీ దాసుడను నీ దాసురాలును కుమారుడను నీవు మృత్యుబంధమును తెరిచెదవు. అందరూ రక్షణ పాత్రమును చేత పుచ్చుకొని కృతజ్ఞతా వందనమును చెల్లింతును. నీకు కృతజ్ఞతా బలులను అర్పింతును, నీ నామమునకు వందనములు చెల్లింతును. ప్రభువు ప్రజలకు ప్రోగేసి సమాజమున ఓ యెరూషలేమా నీ మాధ్యము ప్రభు దేవాలయమున నా మ్రొక్కులు చెల్లింతురు. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ రక్షణ పాత్రమును చేత పుచ్చుకొని కృతజ్ఞతా వందనమును చెల్లింతును. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకా ఎంతగానో శుద్ధి చేయును. రెండవ పఠనము హెబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము వచనములు 11 నుండి 15 వరకు. సోదరులారా, క్రీస్తు ఇటనున్న
సద్విషయములకు ప్రధాన యాజకుడుగా వచ్చి గుడారమున ప్రవేశించెను. మరింత శ్రేష్టము సంపూర్ణమునైన అది మానవ నిర్మితము కాదు, అనగా ఇహలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల దూడల రక్తమును తీసుకొని పోలేదు. తన రక్తమునే తీసుకుని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను. మేకల ఎద్దుల రక్తమును, దహింపబడిన దూడ బూడిదను మైలబడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలుగునట్లు పవిత్రులనుగా చేయును. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును గదా. ఈ కారణము వలననే దేవుని పిలుపును పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వమును పొందుటకు క్రీస్తు ఒక కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పద్నాలుగవ అధ్యాయము వచనములు 12 నుంచి 16 వరకు మరియు 22 నుంచి 26 వరకు. పునీత మార్కు గారు వ్రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనము వరకు మరియు 22వ వచనము నుంచి 26వ వచనము వరకు. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణములోనికి పొండు, అచట కడవతో నీటిని తీసుకొని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడెను. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడ అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పుడు. అప్పుడు అతడు, మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మన పాస్కా భోజనమును సిద్ధపరపుడు అని చెప్పెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెనందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు,
ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందింపబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు రోజు వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతము పాడిన పిదప ఒలీవు కొండకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనమందరం కూడా దివ్య సప్రసాద మహోత్సవమును మనమందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. అయితే ఇక దివ్య సప్రసాద మహోత్సవం ఇంత ఘనముగా మనమందరం కూడా జరుపుకోవటానికి ఎవరు కారకులు? మీరెవరైనా చెప్పగలరా? దివ్య సప్రసాద మహోత్సవాన్ని మనము ఇలా జరుపుకోవడానికి కారకురాలు ఎవరు? మరియ తల్లి కాదు. ఎవరు అంటే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత జూలియానా అనే ఒక గొప్ప స్త్రీ 1230వ సంవత్సరంలో సిస్టర్ జూలియానా అనే ఒక సిస్టర్ గారికి ఒక దర్శనం కలుగుతుంది. ఆ యొక్క దర్శనం ఏమిటి అంటే, సిస్టర్ గారికి ఒక నిండు చంద్రుడు కనిపిస్తాడు. ఆ యొక్క నిండు చంద్రుడిలో ఒక చిన్న భాగము నలుపుగా ఉంటుంది. సిస్టర్ జూలియానా గారు అనేక సార్లు ప్రార్థించారు. చందమామ చంద్రుడు చాలా చక్కగా నిండుగా ఉన్నాడు, కానీ ఒక చిన్న భాగము మాత్రము ఎందుకని నలుపుగా ఉంది? ఆ యొక్క దర్శనం యొక్క అంతరార్థం ఏమిటి అని జూలియానా గారు అనేక సార్లు దేవుడిని ప్రార్థించారు. ఒక సమయంలో క్రీస్తు ప్రభువు ఆమెకు దాని యొక్క భావాన్ని వివరించారు. దాని యొక్క భావము ఏమిటి అంటే, తిరుసభలో అన్ని పండుగలు కూడా జరుగుతున్నాయి, కానీ దివ్య సప్రసాద మహోత్సవానికి ఒక ప్రత్యేకమైన రోజు లేదు. కాబట్టి ఆ యొక్క చంద్రుడిలో ఒక చిన్న నలుపు భాగము దివ్య సప్రసాద పండుగకు ప్రత్యేకమైన రోజు లేదు కాబట్టి, కొరత ఉంది కాబట్టి ఆ యొక్క చిన్న నలుపు యొక్క కొరతకు గుర్తు అని యేసుక్రీస్తు ప్రభువు సిస్టర్ జూలియానా గారికి చెప్పారు. 1230వ సంవత్సరం నుండి మరి సిస్టర్ గారు పీఠాధిపతులకు చెప్పటం, దాని తర్వాత యావత్ తిరుసభ అంతా కూడా ఈ యొక్క పండుగను కొనియాడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసిన విధముగా ఆ యొక్క నిండు చంద్రుడిలో కొంత భాగము నలుపుగా ఉంది. ఎందుకు నలుపుగా ఉంది అంటే, దివ్య సప్రసాదము ఆ యొక్క మహోత్సవం లేనందున. కాబట్టి దీనిని మనము కూడా మన యొక్క జీవితానికి కూడా మనమందరం కూడా అన్వయించుకోవాలి. దివ్య సప్రసాదము మనము తీసుకోకపోతే బహుశా మన జీవితంలో కూడా కొరత ఉంటుంది. పరిపూర్ణమైన క్రైస్తవులము మనము బహుశా కాదేమో. కాబట్టి ఈ యొక్క పండుగ రోజున మనమందరం కూడా తెలుసుకోవాల్సినది, ప్రతి ఒక్కరూ కూడా దివ్య సప్రసాదమును స్వీకరించాలి. అదేవిధముగా దివ్య సప్రసాద ప్రభువుని మనమందరం కూడా ఆరాధించాలి. ఇక రెండవ విషయం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ రోజున చాలా పెద్ద పండుగ, చెప్పడానికి చాలా ఉంది. రెండవ విషయం ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఎందుకని దేవుడికి ఇక గోధుమ అప్పమును ద్రాక్షారసమును దేవుడికి మనం అర్పిస్తున్నాం? 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవత్వం ఉంది. మీలో చాలామంది విశ్వాసములో
మాకన్నా పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి. ఎందుకని దేవుడికి మనము గోధుమ అప్పమును ద్రాక్ష రసమును మనం ఎందుకు అర్పిస్తున్నాం? ఎందుకు అంటే ప్రిక్రైస్తవ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిసారిగా అసలు దేవుడికి ఈ యొక్క గోధుమ అప్పమును ఈ యొక్క ద్రాక్ష రసమును ఎవరు అర్పించారు? మీరు ఎవరైనా చెప్పగలరా? ఇది బైబిల్లో ఉన్న ప్రశ్న. మొట్టమొదటిసారిగా దేవుడికి గోధుమ అప్పమును ద్రాక్ష రసమును దేవుడికి ఎవరు అర్పించారు? యేసుప్రభు అంటారు అనుకున్నా, యేసుప్రభు అన్నారు. యేసుప్రభు కాదు. ఎవరు అంటే ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనములో ఉంటుంది. ఎవరు అంటే మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు, ఒక పూజారి దేవుడికి బలి అర్పిస్తూ ఉండేవాడు. అది ఏ బలి అంటే గోధుమ అప్పము, అదేవిధముగా ద్రాక్ష రసము. ఈ యొక్క బలిని దేవుడికి ఎప్పుడూ కూడా అర్పిస్తూ ఉండేవాడు. అందుకనే మనము ఏ యాజక క్రమము ప్రకారం మేమందరము కూడా గురువులము అంటే మెల్కీసెదెకు యాజక క్రమం ప్రకారం క్రీస్తు ప్రభువు కూడా మెల్కీసెదెకు యాజక క్రమమును అనుసరించే ఒక యాజకుడు, ఒక గురువు. కాబట్టి ప్రిక్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య మనము అర్పించే యొక్క బలి ఆదికాండములో ఉన్న మెల్కీసెదెకు కాలము నుంచి కూడా దేవుడికి అర్పించడం జరిగింది. దాని తరువాత క్రీస్తు ప్రభు తన యొక్క 12 మంది శిష్యులతో కలిసి ఈనాటి యొక్క సువార్తలో చదివి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క గోధుమ అప్పమును, ఆ యొక్క ద్రాక్ష రసమును తన యొక్క శరీరముగా, తన యొక్క రక్తముగా మార్చి దేవుడికి అర్పించడం జరిగింది. దాని తర్వాత తన యొక్క శిష్యులకు ఒక ఆజ్ఞని ఇచ్చి ఉన్నారు. ఏమిటా ఆజ్ఞ అంటే, దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. అప్పటి నుండి కూడా క్రీస్తుని నమ్ముతున్న విశ్వాసులు, ముఖ్యంగా శిష్యులు, దాని తర్వాత పీఠాధిపతులు, దాని తర్వాత గురువులు అందరూ కూడా దేవుడికి ఈ యొక్క గోధుమ అప్పము, ఈ యొక్క ద్రాక్షరసము అనే క్రీస్తు శరీర రక్తాలుగా మారిన తర్వాత వాటిని దివ్య సప్రసాద బలిని దేవుడికి అర్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రిక్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండుగ రోజున మనం తెలుసుకోవాల్సినది, మనము దేవుడికి అర్పించే అర్పణ ఈ యొక్క గోధుమ అప్పము, అదేవిధంగా ఈ యొక్క ద్రాక్ష రసము, ఈ రెండు కూడా క్రీస్తు శరీర రక్తాలుగా మార్చబడిన తర్వాత మనము దేవుడికి అర్పించడం జరుగుతుంది. కాబట్టి అంత పవిత్రమైన అర్పణను దేవుడికి మనం అర్పిస్తున్నాము. కాబట్టి మనము కూడా పవిత్రముగా ఉండాలి. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో చెప్తారు, మీరు అశాశ్వతమైన భోజనానికే మీరు శ్రమించవలదు, నిత్య జీవితాన్ని చేకూర్చు శాశ్వతమైన భోజనానికే మీరందరూ కూడా శ్రమించండి అంటారు. కాబట్టి ఇక శాశ్వతమైన భోజనం ఏమిటి అంటే, నిత్య జీవితాన్ని ఇచ్చే భోజనం ఏమిటి అంటే క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలే ఈ యొక్క దివ్య సప్రసాదమే. కాబట్టి ప్రిక్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య సప్రసాదము మనము దేవుడికి అర్పించే బలి, అదే విధముగా మనకు పునరుత్థానాన్ని, మనకు దీవెనలను, మనకు ఆశీర్వాదాలను, మనలను శుద్ధి చేసే ఈ యొక్క పవిత్ర ప్రసాదము ఈ యొక్క దివ్య సప్రసాదమే. కాబట్టి ఇటువంటి పరమ పవిత్రమైన దివ్య సప్రసాదమును స్వీకరించే ముందు మనకందరికీ కూడా, మనం అందరం కూడా ఏమి కావాలి అంటే 2 ఆయుత్తాలు కావాలి. మొదటిది శారీరక ఆయుత్తము. అంటే దివ్య సప్రసాదం తీసుకునే ముందు, ఇదంతా క్యాటకిజమే, దివ్య సప్రసాదాన్ని స్వీకరించే ముందు 1 గంట ఉపవాసం చేయాలి, ఏమీ తినకుండా ఉండాలి. రెండవది ఆత్మీయ ఆయుత్తము. అంటే మంచి పాప సంకీర్తన చేయాలండి. ఈ కాలంలో చాలా తక్కువ మంది చేస్తున్నారు, దాని గురించి మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి దివ్య సప్రసాదమును మనం అయోగ్యముగా స్వీకరించకూడదు. చాలామంది స్వీకరిస్తూ ఉంటారు, లైన్లో వస్తూ ఉంటారు, ఒక ఆమెన్ చెప్పరు, ఒక భక్తిగా ఉండరు. అలా ఉండకూడదు. క్రీస్తు ప్రభువుని పూజ్యభావంతో మనం స్వీకరించాలి. పాపం లేని స్థితిలో ఉన్న మనమందరం కూడా స్వీకరించాలి. కాబట్టి ప్రిక్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండుగ రోజున మనమందరం కూడా తెలుసుకోవాల్సినది, ఈ యొక్క దివ్య సప్రసాదము మనకు నిత్య జీవితాన్ని ఇస్తుంది. ఈ యొక్క దివ్య సప్రసాదము ద్వారా క్రీస్తు ప్రభు మనలో ఐక్యమవుతూ ఉన్నారు, మనతో ఉంటూ ఉన్నారు.
కాబట్టి ఈ యొక్క పవిత్రమైన పండుగ రోజు మనం తెలుసుకోవాల్సింది, దివ్య సప్రసాదం మనలో లేకపోతే మనలో ఏదో కొరత ఉంటుంది, మనము పరిపూర్ణమైన క్రైస్తవులము కాదు అన్న సత్యాన్ని తెలుసుకొని మనము ప్రతినిత్యము కూడా వీలైతే ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో పాల్గొని పవిత్రమైన మనసులతో, పవిత్రమైన హృదయాలతో ఇక దివ్య సప్రసాదమును స్వీకరించడానికి ప్రయత్నించుదాం. దానికి కావలసిన కృపను దయచేయమని ఈనాటి యొక్క దివ్య బలి పూజలో దేవుడిని భక్తితో ప్రార్థించుదాం. మనమందరం కూడా లేచి నిలవబడి మనకి రెండు చేతులు కూడా జోడించి మన యొక్క కన్నులను మూసుకుని భక్తితో, విశ్వాసముతో మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంస్పిల అతని అధికారమునకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వారికి తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవన విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుని నుండి మనం స్వీకరించిన మంచి విషయములను కొనియాడుటకు మనం ఇచ్చట సమావేశమైతిమి. మన అంతరంగమునందు తనకు అంగీకారమైన ప్రార్థనలను పుట్టింపమని దేవునిని వేడుకొందుము. న్యాయాధిపతులకు న్యాయాధిపతిపైన ఓ దేవ, విశ్వాసం అనే పునాదిపైన నిర్మింపబడిన మా కథోలిక శ్రీ సభను, దానిని పరిపాలించుచున్న మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పీఠాధిపతులను, మా ఆధ్యాత్మికతలో తోడుగా నుండి మమ్మ ముందుకు నడిపిస్తున్న మా విచారణ గురువును, ఇతర గురువులను, మఠవాసులను మీ దివ్య తేజస్సుతో నింపి విశ్వసనీయతతో కరుణతో మమ్మ పాలించు బలమును, ఆశీర్వచనమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్ష కవచమైన ప్రభు, మీరు ఆనాటి ఇశ్రాయేలీలతో ఒడంబడిక చేసుకొని వారిని రక్తంతో ప్రోక్షించి మీ బిడ్డలుగా స్వీకరించి మా రక్షణ కార్యము చేపట్టి ఉన్నారు. అందులకు మీకు శతకోటి వందనములు హృదయపూర్వకంగా చెల్లించుచున్నాము. మేము మీ ఆజ్ఞలను పరిపూర్ణముగా అనుసరించుచు పాటించుచు మీ నామమునకు నిబంధనకు ఘనమహిమ కలిగేలా జీవించు భాగ్యమును మాకు వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల మానవాళి రక్షక, ఇది అనేకుల కొరకు చిందబడుచున్న నూతన నిబంధన యొక్క నా రక్తము అని ప్రభుక్రీస్తు తన రక్త శరీరములను మనకొసగి అలనాటి పాత నిబంధనను నూతనపరచి మరోమారు మానవ జాతిని తన బిడ్డలుగా స్వీకరించి మనకు రక్షణ భాగ్యం కల్పించారు. ప్రభు వసగిన రక్షణలో మనమంతా నిండుగా ఎదగాలని, ప్రభు అందించే మాధుర్యమగు శాశ్వత ప్రేమలో నిత్యము ఒదిగి ఉండేలా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వోత్తమ యాజకుడా, క్రీస్తు ప్రభువు జంతువు రక్త మాంసములు బలిగా సమర్పించక తానే బలిగా మారి మనందరి కొరకై శిలువలో బలి సమర్పించి మన అంతఃకరణములను శుద్ధి చేసి మనలను పవిత్రులుగా దీవించెను. మన వ్యక్తిగత జీవితాలు ఎంతో అమూల్యములని ఎరిగి జాగ్రత్తతో, నిండు విశ్వాసముతో, పవిత్రతతో మన సంఘం ముందుకు సాగునట్లు నడిపించమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, మా దేవాలయ దివ్య మందస్సములో కొలువై మాకు మీ దివ్య సాక్షాత్కారాన్ని ప్రసన్నతను కలుగజేస్తూ మాకు చేరువలో ఉండి ఆత్మవిశ్వాసమునందు ఆత్మస్థైర్యమును ఒసిగి మమ్ములను విశ్వాసములో స్థిరపరచుచున్నందులకు మీకు వందనములు స్తుతులు చెల్లించుచున్నాము. ఇంకను మీ దివ్య వెలుగు మాకై ప్రసరింపచేసి మమ్ము మా మరణ పర్యంతరము మీ దివ్య రక్తంలో ప్రోక్షించి మా విశ్వాసంలో బలపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, గత కాలమంతా 1 సంవత్సరం పాటు మా విచారణలో పనిచేసి బదిలీ వెళ్ళుచున్నటువంటి ఫాదర్ రవికుమార్ గారిని, సునీల్ ఫాదర్ గారిని దీవించమని, నూతనంగా చేపట్టుచున్నటువంటి విచారణ బాధ్యతలను ఈ యొక్క దైవ శక్తితో పవిత్రాత్మ బలముతో నడిపాలని మీ యొక్క జ్ఞానమును, సమయస్ఫూర్తిని, ఆలోచనలన్నీ ప్రసాదించి వారికి తోడుగా ఉండి వారి ముందు వెనుక ఇరుపరకుండా ఉండి నడిపించి తద్వారా మీరే ఘనతమై పొందమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ శ్రీసభ నీకు సమర్పించిన విన్నపములు నీకు ప్రీతికరముగా నుండునగాక. మా అయోగ్యత వలన మేము నిన్ను అడుగుటకు సాహసింపలేనివి నీ కరుణను బట్టి పొందగలమని నమ్ముచూ ప్రార్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడా, అబ్రహాము దేవుడా, ఇది మాదు అర్పణయే, అమరుల నాదుండా, అమరుల నాదుండా, ఆది దేవుడా, అబ్రహాము దేవుడా, ఇది మాదు అర్పణయే, అమరుల నాదుండా, అమరుల నాదుండా. అప్పరసముల అర్పణలివియే, గొప్పదైన ఆబేలుని బలివలె, అప్పరసముల అర్పణలివియే, గొప్పదైన ఆబేలుని బలివలె, తప్పక చేకొని మమ్ముల బ్రోవు, తప్పక చేకొని మమ్ముల బ్రోవు.
అమరుల నాదుండా, అమరుల నాదుండా, అమరుల దేవుండా, అబ్రహాముది సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించే బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభువు తన మాసతే మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చితిమి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యతలను నీ శ్రీ సభకు కరుణతో దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోట నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు ప్రభు తన అపోస్తులతో కలిసి కడరాత్రి భోజనమును భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థముగా ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవపదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వనందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవజాతి ఒకే విశ్వాస వెలుగులో ప్రయాణించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్య ఆహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురుగొలిపించుందుము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును ఆలాపించుచున్నది. మేము దూతల దళముతో నేకమై నిరంతరము నిన్ను స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు 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 పవిత్రుడు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయ వరకు నిర్మలమైన నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాను. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాను. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడునున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేంచేయని ఎదురు చూసు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లు దయచూపుము. వారే మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతోనూ పునీత జోయప్ప గారితోనూ ధనులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను
మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ మీ ప్రజల మనవులను దయతో ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును వచ్చట చేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుల వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరే మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలుతో సించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునగాక. మీ ఆత్మతో నందరిగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు దయ చూపండి.
పిల్ల సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా మాకు సమాధానం దయచేయండి 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 దయచేయండి. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన ప్రభువు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుకొని నా పాత్రాన్ని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేదురుగాక. ఆమేన్. దయచేసి అందరూ మీ స్థలాల్లో ఉండండి. గురువులు మీ వద్దకే దివ్య సత్ప్రసాదం తీసుకుని వస్తూ ఉంటారు. దయచేసి గమనించండి, దివ్య సత్ప్రసాదాన్ని కేవలం ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి, తరచుగా దివ్యబలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి కథోలికలు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడానికి ముందుకు రండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం, అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం, ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం, అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం, ఆత్మాంధకారము
ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని గోధుమ రొట్టెను అందుకొని ద్రాక్షారసమును తీసుకొని ఇది నా దేహము గైకొనుడి ఇది నా రుధిరము త్రాగుడని ఇది నా దేహము గైకొనుడి ఇది నా రుధిరము త్రాగుడని నుడివెను మన ప్రభు కడరాత్రి నుడివెను మన ప్రభు కడరాత్రి అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం ఆత్మాంధకారము అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం శిష్యుల పాదములను కడిగి మాతృకనంతయు మనకు సగి శిష్యుల పాదములను కడిగి మాతృకనంతయు మనకు సగి ప్రేమను పంచుచు ప్రభు యేసు పరులకు ప్రేమను చూచుడని ప్రేమను పంచుచు ప్రభు యేసు పరులకు ప్రేమను చూపుడని నుడివెను మన ప్రభు కడరాత్రి నుడివెను మన ప్రభు కడరాత్రి అనురాగపు ఈ భోజనం
అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం ఆత్మాధకారము అణచివేయును ఈ భోజనం ఆత్మాధకారము అణచివేయును ఈ భోజనం ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం అనుదిన బలి భోజనం జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం 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 ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవములో భాగస్థలమైతేమి నీ రాజ్యములో చేరి నిత్య ఆనందమును పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపమని ప్రార్థించున్నాము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గుణదల మాత మరియమ్మ మాకై వేడరావమ్మ. గుణదల మాత మరియమ్మ మాకై వేడరావమ్మ. గుణదల కొండను కానా పల్లిక మరచినోమ్మ. నీవే వేసుకుని మహిమను మాకై ప్రార్థించుము తల్లి.